ఇప్పుడు బలవంత్ నాచనే గురించి చెప్పుకుందాం. శాంతారాం బలవంత్ నాచనే తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుండేవారు. అతడు బాబా గురించి మొదట 1909లో విన్నాడు. అతడు అన్నగారిని బొంబాయిలోని ఒక ఆస్పత్రిలో కంఠ వ్రణానికి శస్త్రచికిత్స కోసం చేర్పించారు. సరిగ్గా అదే రోజున వారింటికొక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. భోజనం వడ్డించాక బెండకాయ కూర కావాలని పదే పదే అడిగి వేయించుకొని రోగికి బొంబాయిలో భద్రంగా శస్త్రచికిత్స జరిగిందని చెప్పి వెళ్ళాడు. అప్పుడు వారింటికి వచ్చిన కన్సేన మిత్రుడు సాయిబాబా దయ వల్ల శస్త్రచికిత్స బాగానే జరిగి ఉంటుంది అన్నారు. సాయి గురించి బలవంత్ నాచనే వినడం అదే ప్రథమం. సాయంత్రం అయ్యేసరికి అతని అన్నకు శస్త్రచికిత్స బాగా జరిగిందని, తర్వాత ఒక సాధువు వచ్చి అతని కంఠం నిమిరి అది బాగవుతుందని చెప్పి వెళ్ళాడని బొంబాయి నుండి కబురొచ్చింది. కొంతకాలం తర్వాత నాచనే తండ్రి ఒకరోజు దాసగన్ చేసిన కీర్తనలో సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయ